ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం అవ్వాలని కోరుకున్నారు? చంద్రబాబు నాయుడు అన్న. ఎందుకన్నా? ఇప్పుడున్న చూస్తున్నాం కదా, ఏ జాబులు లేవు, ఏమీ లేవు. దానికి తోడు రేట్లు పెంచేశారు. పథకాలు అంటున్నారు తప్ప పథకాలు ఎందుకు ఇచ్చినారో ఏమీ తెలియట్లే. పథకాలు ఇచ్చారని చూస్తున్నారు, 10-15 పెంచారు రేట్లు ప్రతి దాంట్లోన. అవి అన్ని పెంచుకుంటూ పోతున్నారు తప్ప ఈ పథకాలు ఇస్తున్నారు. పథకాలు ఇచ్చేది తక్కువ, పెంచే రేట్లు మాత్రం ఎక్కువ కదా. మరి ఈ సంవత్సరం ఎట్టా ఉంది, మళ్ళీ ఈసారి గెలిపించినందుకు ఎట్టా ఉంది, మళ్ళీ గెలిపిస్తే మరి ఇంకెలా ఉంటుందో. ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారు, దానికి మీరేమంటారు? వైనాట్ 175 అంటున్నారు, దానికి మీరేమంటారు? అంటారు, దానికి ఏముంది. అది రేపొద్దు నేను ఎమ్మెల్యే గెలిచి నేను 175 అంట, నేను ముఖ్యమంత్రి అంట, అనడానికి ఏముంది, చెప్పడానికి బొచ్చులు చెప్పుకోవచ్చు. ఇప్పుడు సింహం సింగిల్ గా వచ్చిందని అంటారు, దానికి మీరేమంటారు? గడపరకించుతాడు ఏం సింగ. పోయినసారి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, ఇప్పుడు గెలుస్తారంటారా పిఠాపురంలో? గెలవచ్చు. ఎవరు గెలిచినా పర్లేదు, చంద్రబాబు నాయుడు గెలిచినా పర్లేదు, పవన్ అన్న గెలిచినా పర్లేదు, కానీ జగన్ మాత్రం వద్దన్నా బాబు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటున్నారు? దేనికన్నా వాలంటీర్ వ్యవస్థ ఒకసారి చెప్పాను, నువ్వే చెప్తున్నా, నేను చెప్పకూడదు. మా ఏరియా సైడ్ ఏమీ లేదు, అవి ఏమి వచ్చినా సరే చెప్పరు. అవి ఏంటంటే రేపు లాస్ట్ డేట్ అంటే ఈరోజు చెప్తున్నారు. ఇంకా సాలూరు ఇటు పక్క అయితే వీరు కూడా చెప్పేస్తున్నాను, అదైతే అసలు సచివాలయంకే రారు, వాళ్ళు సచివాలయంకే రారు. ఎప్పుడు వస్తారు అంటే పెన్షన్లు పంచేటప్పుడు వస్తారు, దాని తర్వాత నుంచి ఇక మిగతా వాళ్ళు ఏమైపోయినా కూడా అనవసరం, ఇంకా అట్టనే ఉంటారు. అసలు రాను కూడా అడిగితే ఏమో పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి అది అని చెప్పేసి మాటలు తప్ప ఏముండవు. అందులో మరి ఇంకా వాలంటీర్లు ఎందుకో నాకు అర్థం కాదు. పెట్టినాడు ఊరికి ఫ్రీకి ఇస్తున్నాడు 5,000, చప్పట్లు కొట్టుకోవడానికో భజన చేసుకోవడానికో. రోజా గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారి కంటే వాడి గురించి మాట్లాడటం వేస్ట్. రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టారని రోజా గారు అన్నారు. దేని మీద? చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారే రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టారు. రోడ్ల బయటకు పోయి చూడన్న వేసినారు, బయటకు కనిపించే ఏరియాల్లోనేమో వేసారు రోడ్లు. అవి మూల మూల ఉంటాయి కదా గ్రామాలు, వాడికి మాత్రం ఏమీ లేదు. ఓపెన్ కనబడతాయి కాబట్టి ఆ రోడ్లు వేసి వేసాము అంటున్నారు, కనిపిస్తాయి కదా. మిగిలిన చాలా వాటి ఉన్నాయి, అవి ఎవరికి కనిపించవు, కనిపించిన చోట్ల వదిలేశారు అలాగా. ఇప్పుడు ఓవరాల్ గా 175కి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు కూటమికి? జనసేన టీడీపీ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? 175. ఏమో తెలియదు, కానీ జగన్ మాత్రం ఒక్కటి కూడా రాకూడదు, మిల్ అయిపోవాలి. మిల్ అయితే నెక్స్ట్ ఓడిపోతే మాత్రం మామూలుగా ఉండదు, ఇక్కడ ఉండడో కూడా తెలియదు. అన్న, ఏపీ ఎలక్షన్ లో ఎవరు సీఎం అవ్వాలని కోరుకున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు అనుకున్నారు? అంటే అభివృద్ధి కోసం కదా, జాబ్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. అదే విధంగా మనకి క్యాపిటల్ లేదు కదా, క్యాపిటల్ డెవలప్ కోసం 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు కదా జగన్. ఎవరు? వైఎస్ఆర్సీపీ. ఏది ఉంటే ఏంటి, ఇది 5,000 జాబులు లేదా సచివాలయం జాబులు ఇస్తారు కదా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా నడుస్తుంది? వాలంటీర్ వ్యవస్థ ఒక అంటే అబౌవ్ 60 years అంటే పెన్షన్ స్కీమ్ అయితే బెస్ట్, ఇంకా మిగతా అంతా వర్స్ట్. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, నాడు నేడు కానీ అమ్మఒడి కానీ. అమ్మఒడి అంటే ఇప్పుడు 2 years ఇచ్చారు అన్న, 2 years తర్వాత ఎక్కడ ఇచ్చినారు? ఇవ్వలేదు, అస్సలు ఇవ్వలేదు. 2 years తర్వాత అస్సలు ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ 1 year ఎంతో మా బ్రదరే ఉన్నాడు, ఫస్ట్ 2 years వేసారు, తర్వాత లేదు. ఈ సర్టిఫికేట్స్ కావాలంటే మనమే డబ్బులు పే చేయాలి అందుకు. ఇప్పుడు వైనాట్ 175 అంటారు, దానికి మీరేమంటారు? వైనాట్ 175 అంటే ఎట్లా వస్తుంది అన్న అసలుకి? వాడు అసలు సీఎం క్యాండిడేట్స్ అసలు ఎవరైనా ఒక్కడు ఓడిపోతారు. ఇప్పుడు కుప్పం అసలు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పిఠాపురంలో యాజ్ పర్ క్యాస్ట్ వైజ్ అయితే పక్కా గెలుస్తారు, మెజారిటీ 50,000 వస్తుంది. ఎలా 175 అవుతుంది? చంద్రబాబు గెలుస్తాడు, మళ్ళీ అక్కడ నుంచి మా పొద్దుటూరు ఉంది, పొద్దుటూరులో వరదరాజు రెడ్డి గెలుస్తాడు. అది అసాధ్యం. ఎవరు వచ్చినా టఫ్ ఫైట్ ఉంటుంది, ఎవరు వచ్చినా గవర్నమెంట్ 100 సీట్లు కన్నా ఎక్కువ రాదు, వైసీపీ అయినా సరే టీడీపీ అయినా సరే. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయింది కదా, మరి ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు అనుకుంటారా మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారైనా వస్తే అంత ఆవేశం ఉన్నాయి కూడా ఎలా మాట్లాడగలడు అంటే ప్రజల
సమస్యల మీద పోరాడాలి. ఆవేశం తప్ప ఆలోచన తక్కువ ఉందంటారు కదా. అది తప్పు అన్న. అంటే ఆవేశం ఉన్న చోట ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే వాడు అన్ని చూసినాడు. అంటే ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారం లేదు. 10 years నుంచి మన ప్రజలు ఎలా ఉన్నారో అదే చూస్తున్నాడు. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఓకే, 2047 విజన్ తో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా. సో నెక్స్ట్ 5 years ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్స్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటాను? నా అంచనా ప్రకారం అయితే నెక్స్ట్ ఖచ్చితంగా ఆంధ్రాకి అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి. ఒక టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే ఖచ్చితంగా వస్తాయి. 2047 చెప్పలేను, 2067 అయితే హైదరాబాద్ డెవలప్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్స్.